హాయ్ హాయ్ అందరికీ హాయ్. AA23 మూవీకి సంబంధించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అయితే అవుతుంది. ఇప్పుడనే కాదు, ఇంతకు ముందు కూడా ఒకసారి అయితే బాగా వైరల్ అయితే అయింది. రెండు ఒకటే టాపిక్ మీద, కానీ అప్పుడు వేరేలాగా ఇప్పుడు వేరేలాగా అయితే వైరల్ అయితే అవుతుంది. అసలు అవి ఏంటి, ఎలా, అసలు పరిస్థితి ఏంది, వైరల్ అయ్యేది ఏంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే బాగా క్లారిటీగా అయితే మాట్లాడదాం. ఫస్ట్ అప్పుడు వైరల్ అయింది, ఇప్పుడు వైరల్ అయింది దేని గురించి అంటే ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్ గురించే. అప్పుడు ఎలా వైరల్ అయిందంటే చాలా మంది హీరోయిన్ల పేర్లు అయితే వినపడి వీళ్ళైతే ఈ మూవీలో చేస్తున్నారు అని అయితే వైరల్ అయితే అవుతా ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏ న్యూస్ వైరల్ అవుతుందంటే హీరోయిన్ అసలు ఉండదనే న్యూస్ అయితే బాగా వైరల్ అయితే అవుతుంది. ఇది విన్న తర్వాత నుంచి నా మైండ్ లో ఫ్యూజులు అయితే ఎగిరిపోయినాయి. అసలు ఇందులో నిజం ఉందా లేదా అనే విషయానికి నా వస్తే ఇప్పటి వరకు అయితే దీని గురించి అయితే మనకైతే తెలియదు పెద్దగా. మూవీ టీం కూడా ఎక్కడ దీని గురించి అయితే మాట్లాడాలా, దీని గురించి అయితే ఇంతవరకు అయితే చెప్పాలా. కానీ ఈ న్యూస్ అయితే ఊరక వైరల్ అవుతుంది అంతే. మామూలుగా ఏ మూవీకి అయినా కానీ కొంచెం ఇలాంటి న్యూస్లు అయితే వినపడతా ఉంటాయి, మళ్ళీ అయితే పోతా ఉంటాయి. కానీ ఈ మూవీకి సంబంధించి కొంచెం ఎక్కువగా ఎందుకు వినపడతాందంటే లోకేష్ కనకరాజు గారు తీసిన ఇంతకు ముందు మూవీలలో కూడా పెద్దగా లేడీస్ అయితే పెట్టరు. ఆయన అయితే హీరోయిన్ల మీద ఎక్కువ దృష్టి అయితే పెట్టరు, ఇంకా హీరోయిన్ల గురించి అయితే పెద్దగా పట్టించుకోడు ఆయన అయితే. అలాగానే ఈ మూవీ కూడా ఉంటది అనే చాలా మంది అయితే వైరల్ అయితే చేస్తున్నారు ఈ న్యూస్ అయితే. ఇప్పటి వరకు అయితే ఈ న్యూస్ గురించి ఎవరికి ఎటువంటిది ఏమైతే తెలీదు, కానీ ఇదైతే ఇలా అయితే జరుగుతుంది అనే న్యూస్లు అయితే వినపడతాయి. చెప్పలేం, ఇలాగున్నా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకైతే ఇంకా ముందు ముందులో మనకైతే తెలుస్తూ ఉంటది. తెలిసినప్పుడు మనమైతే ఇంకా బాగా అయితే మాట్లాడుకోవచ్చు. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? హీరోయిన్ ఉంటుందని ఉందా లేదని ఉందా, మీ ఎలా అనిపిస్తుంది? ఇదైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఇంకా ముందు ముందు అప్డేట్లు వచ్చినప్పుడు నేనైతే ఖచ్చితంగా అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనే అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి వెంటనే చేరుకుంటది. అలాగే మీరు దేని గురించి అన్నా, ఏ మూవీ గురించి అన్నా తెలుసుకోవాలనుంటే అది కూడా కామెంట్ అయితే చేసేయండి. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంత వీడియో అయితే అయిపోయింది. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.